హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కొల్లూరు రామంజల్ అడ్వకేట్, వకలగడ్డ, కృష్ణా జిల్లా, చలపల్లి మండలం. నవ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఎట్ మవ్వా కోర్ట్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, అడాప్షన్ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలంటే అడాప్షన్ తీసుకునేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటో, యాక్సెప్ట్ కన్సెంట్లు ఏంటో చెప్తాను. ఎవరైనా కానీ పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే ఫస్ట్ ఆ పిల్లల వయసు 15 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. 15 సంవత్సరాలు దాటితే అడాప్షన్ తీసుకోవటం కుదరదు. అడాప్షన్లో మెయిన్ ఈ అడాప్షన్ ఏం చేయాలంటే, దత్తత జరిగేటప్పుడు దత్తత డాక్యుమెంట్ ఉండాలి, పత్రం ఉండాలి. దత్తత చేసుకున్నట్టు అగ్రిమెంట్ ఉండాలి, ఒక పత్రం ఉండాలి, అది రిజిస్ట్రేషన్ కంపల్సరీగా అయ్యి ఉండాలి. ఇండియన్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం దత్తత తీసుకుని దత్తత రాయబడి ఆ దత్తత యొక్క అగ్రిమెంట్ని, పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి కంపల్సరీగా. అలాగే ఈ దత్తత అడాప్షన్ పత్రంలో, రిజిస్టర్డ్ అడాప్షన్ డాక్యుమెంట్లో కంపల్సరీగా సాక్షులు ఉండాలి అందరూ. ఆ దత్తత జరిగే టైంలో ఉన్నటువంటి సాక్షులు కంపల్సరీగా ఉండాలి. అలాగే పిల్లల వయసు, పిల్లల వయసు, అలాగే మగ ఆడ అనేది రెండోది అనుమతి, దానికి సంబంధించి అలాగే జెండర్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ కావాలి, బర్త్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్, అలాగే జెండర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి, కంపల్సరీ కావాల్సింది. నాలుగోది కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క అనుమతి కంపల్సరీగా కావాల్సింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా అడాప్షన్ అనేది చెల్లదు, నాట్ వ్యాలిడ్. రెండోది తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకళ్ళ కన్సెంట్ ఉంటే చాలు, ఒకరి ఇష్టం ఉంటే చాలు, అడాప్షన్ అనేది చేయవచ్చు. ఈ యొక్క 4 పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే కంపల్సరీగా అడాప్షన్ కేసుకు సంబంధించి కోర్టులో కంపల్సరీ గెలుస్తారు. ఈ 4 అంశాలు చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. లైక్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్, షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.